రామయ్య అనే ఒక యువకుడు తన గ్రామంలో చాలా తెలివైనవాడిగా పేరొందాడు. చదువులో ముందుండేవాడు, మాట్లాడితే అందరూ మెచ్చుకునేవారు. కాని అతనికి ఒక పెద్ద లోపం ఉంది, అందరూ నా మాటే వినాలి అనే అహంకారం. గ్రామంలో ఏ పని జరిగినా రామయ్య తన అభిప్రాయం చెప్పేవాడు. రోడ్డు వేయాలంటే, చెరువు తవ్వాలంటే, పండుగ నిర్వహించాలంటే, నాకు తెలుసు, నా మాట వినండి అని చెప్పేవాడు. మొదట్లో గ్రామస్థులు అతని మాటలు విన్నారు. కానీ క్రమంగా అతని అహంకారం పెరిగిపోయింది. ఒకసారి గ్రామంలో పెద్ద వరద వచ్చింది. చెరువు కట్ట తెగిపోవడానికి సిద్ధంగా ఉంది. పెద్దవాళ్లు అందరూ కలిసి ఆలోచించి నీటిని మళ్లించే మార్గం చూశారు. కాని రామయ్య మాత్రం, అవన్నీ అవసరం లేదు. నా మాట వినండి. నేను చెప్పినట్టు చేస్తే సరిపోతుంది అన్నాడు. అతని మాట నమ్మి కొందరు అతని సూచనల ప్రకారం పని చేశారు. కాని అది సరైన మార్గం కాకపోవడంతో కట్ట తెగిపోయింది. నీరు పొలాల్లోకి ప్రవహించి పంటలు నాశనం అయ్యాయి. గ్రామం మొత్తం నష్టపోయింది. అప్పుడు రామయ్యకు తన తప్పు అర్థమైంది. తన అహంకారం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలుసుకున్నాడు. గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాడు. నేను మాత్రమే తెలివైనవాడిని అనుకున్నాను. అందరి మాట వినాల్సిన అవసరం ఉందని ఇప్పుడు అర్థమైంది అని చెప్పాడు. ఆ తర్వాత నుంచి రామయ్య మారిపోయాడు. ఏ నిర్ణయం తీసుకున్నా అందరి అభిప్రాయం తీసుకునేవాడు. కలిసి పనిచేస్తేనే విజయం సాధ్యమని నేర్చుకున్నాడు. అప్పటి నుంచి గ్రామంలో శాంతి, ఐక్యత పెరిగాయి. రామయ్య కూడా మంచి నాయకుడిగా మారాడు. ఈ కథ మనకు చెప్పేది, అహంకారం మనల్ని దూరం చేస్తుంది, వినయం మనల్ని గొప్పవారిగా చేస్తుంది.